మరి పాస్టర్లకే నిజాలు తెలియట్లేదు, వెరీ గుడ్ అన్నట్టు కామెంట్స్ రాయటం జరిగింది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు, ఓకే, 3:25 అండి, దానియేలు 3:25 చూపించాడండి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నానని వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. కలలో లేక దర్శనంలో చూశాడు. నోట్ దిస్ పాయింట్ అనిల్ బ్రదర్, నోట్ దిస్ పాయింట్, మీకు చదివి వినిపిస్తా. 24వ వచనం. ఆ రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, పడుకున్నటువంటి వాడు ఆ నిద్రలో ఏదో చూశాడు. 4 మనుషులు చూశాను అని చెప్పాడు. ఈ బాహ్యమైన కన్నులతో చూడాల, ఈయన కలలో చూశాడు, పడుకున్నప్పుడు గ్రహించాడు, లేకపోతే దర్శనం వచ్చింది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. జాన్ బాబు గారు, మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మీ వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడట్లేదు, మీరు వాక్యాన్ని వక్రీకరించారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత. జాన్ బాబు గారు, ఎవరు నిద్రపోతున్నారు? రాజుగారు నిద్రపోవట్లేదు, తన కళ్ళతోనే, తన బాహ్య కళ్ళతోనే చూశాడు. విషయాన్ని గ్రహించి మీ తప్పును సరిచేసుకోండి. నేను మాట్లాడుతున్న అంశము రాజు కళలో కాదు, దర్శనంలో కాదు, తన కళ్ళతోనే, తన బాహ్య కళ్ళతోనే చూశాడు అనే అంశము మీరు గ్రహించండి. దిద్దుబాటే సిద్ధపాటు. ప్రభు మీకు ఆత్మీయ జ్ఞానం కలుగచేయునుగాక.